ఆ సాక్ష్యము ఎవరు అంగీకరింపడు. దేవుడు మొదటిగా అంటే సృష్టికర్త దేవుడు ఆత్మై ఉన్నాడు. దేవునికి ఒక రూపం అంటూ ఏమి లేదు. ఆత్మ స్వరూపైనటువంటి దేవుడు ఆత్మై ఉన్నాడు. కనుక దేవుడు నిరాకారమైనటువంటి సృష్టిని చూసి ఒక ఆకారం చేసి అందులో వేరు చేశాడు. జలములను వేరు చేసినట్టుగా వ్రాయబడి. కనుక దేవుడు తన పోలికలో తన స్వరూపంలో తనదైనటువంటి ఆత్మను ఇచ్చి ఒక నరుని నిర్మాణం చేయాలని దేవుడు నిర్మాణం చేశారు. కనుక దేవుని పోలికలో మానవుడు ఉన్నాడు. మొదటి మానవుడు భూమి నుంచి తీయబడ్డాడు, మట్టి నుంచి తీయబడ్డాడు. మట్టి నుంచి తీయబడినటువంటి మానవుల్లో ప్రవేశించింది పాపం. ఆజ్ఞాతి క్రమమును బట్టి వచ్చినటువంటి పాపము మనుషులందరికీ అది సంప్రాప్తి అయ్యేను అని రాయబడింది. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుని యొక్క మహిమను పొందలేకపోతున్నారు అని దేవుని వాక్యం. పాపం అనేది అందరిలోని ప్రవేశించింది. కనుక దేవునికి మానవునికి ఎడబాపు అనేది కలిగింది. ఈ ఎడబాపు నుండి అయితే మానవుడు పాపి అయిపోయాడు. దేవుడు పరిశుద్ధుడు, మానవుడు పాపి. ఈ మానవుడు పాపి అయినటువంటి మానవుడు పరిశుద్ధుడిగా మారాలంటే ఎలాగ? పాపి పరిశుద్ధుడిగా మారాలి. ఒక్కని వలన, ఒక ఆదాము వలన, ఆదామని పేరు పెట్టింది దేవుడే. భూమి నుండి తీయబడినటువంటి మానవుడైనటువంటి ఆదాము ద్వారా వచ్చినటువంటి మనమందరం కూడా పాపం అయిపోయాం. ఈ పాపం నుంచి మనం విడిపించబడాలి. దేవుడు అనేక ప్రణాళికలు, ధర్మశాస్త్రం, ప్రవక్తలు అందరిని పంపించి పాపానికి విముక్తిని కలుగు చేయాలని చూశాడు. కానీ పాపం అనేది పోలేదు, పాపం అనేది ఉంది. అయితే పై నుండి వచ్చిన అంటే రక్తమాంసాలతోనే యేసుక్రీస్తు ప్రభు కూడా భూమి మీదకి వచ్చాడు. మట్టి నుండి దేవుడు ఏం చేశాడు? ఒక ఆకారాన్ని తీసి జీవాయువు వదిలినప్పుడు జీవాత్మ, నరుడు జీవాత్మ అయ్యను అని వ్రాయబడింది. కనుక అందులో నుంచి ఆ నరుడిలో నుంచి ఒక ఎముకను తీసి ఆ ఎముకని స్త్రీగా మార్చి ఆదాము దగ్గరికి తీసుకొచ్చి వారిద్దరి ద్వారా లోకాన్ని నింపమని దేవుని వాక్యం. ఇదంతా ఈ సత్యం మనకు తెలిసిందే. అయితే పాపము ప్రవేశించినటువంటి భూమి మీద ఉన్న మానవుల్లో నుంచి వచ్చిన మనిషిలో అందరిలో పాపము సంక్రమించిన దాన్ని బట్టి ఆ పాపానికి విమోచన కలుగు చేయడానికి దేవుని యొక్క ప్రణాళికలో ఎడ్ల రక్తం కానీ, గొర్రెల రక్తం కానీ, పశువుల రక్తం కానీ, గోవుల రక్తం కానీ, నైవేద్యం కానీ ఇలాంటివి పాపానికి విమోచన
కలుగు చేయలేకపోయింది. అయితే దేవుడు ఆయన ప్రణాళికలో ఒక పరిశుద్ధమైనటువంటి రక్తము ఒక పాపానికి విమోచన కలుగు చేయాలి. పరిశుద్ధమైన రక్తం ఎక్కడ, ఎవరిలో పరిశుద్ధమైన రక్తం ఉంటుంది? దేవుడే మానవుడిగా ఈ లోకంలో జన్మించాలి. దేవుడే మానవుడిగా ఈ లోకంలో జన్మించి ఆయన రక్తము పాపికి పరివర్తన కలుగు చేయాలి. కనుక హెబ్రీయులకు రాసిన పత్రికలో మాటలు చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 12వ వచనం. మేకలెక్కయు కోడెలెక్కయు రక్తంతో కాక తన స్వరక్తంతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించను. మేకలెక్కయు ఎడ్ల ఎక్కయు రక్తమును మైపడిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరిచిన యెడల నిత్యుడగు ఆత్మ ద్వారా తను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవముగల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. మీ మనస్సాక్షిని శుద్ధిగా చేయను. ఏ రక్తము? యేసు రక్తము, పరిశుద్ధ రక్తము. ఆ రక్తం కావాలి. ఆ రక్తం కావాలంటే ఈ మేకల యొక్క ఎడ్ల యొక్క వేలు లక్షలు అర్పణలు చేసినటువంటి విధానాలు ఉన్నాయి. కానీ వాటిని బట్టి దేవుని సంతోషపరచలేదు. పాపిగానే మిగిలిపోతున్నాడు. పాపి తిరిగి మరలా పాపం చేస్తున్నాడు. ఆ పాపానికి నివృత్తి జరగాలి, పాపానికి విమోచన జరగాలి అని అంటే పరిశుద్ధ రక్తం కావాలి. ఆ పరిశుద్ధ రక్తము ఎవరిదై ఉండాలి? దేవుడై ఉండాలి. అందుకని ఇక్కడ పౌలు ఈ మాట చెప్తున్నటువంటి 16వ వచనం, మరణ శాసనము ఎక్కడ ఉండెనో అక్కడ మరణ శాసనము రాసిన వాని మరణము. ఎవరి మరణము? ఎవరు రాశారు? చూడండి, దేవుని యొక్క సాక్రిఫికేషన్ ఎంత గొప్పదో, దేవుని యొక్క సమర్పణ ఎంత గొప్పదో, మానవుడిని దేవుడు ఎంత ప్రేమించాడో మనం అర్థం చేసుకోవచ్చు. అలాగా దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు అంటే భూమి మీద ఉన్నటువంటి వనరులు ఇవి కాదు, అంటే సృష్టిలో ఉన్నటువంటి సూర్యచంద్ర నక్షత్రాదులని కాదు. దేవుడు మానవుని ఎంతగానో ప్రేమించాడు. కనుక దేనికి చేయలేనటువంటి ఆ సమర్పణ మానవుని యొక్క పాప విమోచన కొరకు ఆయన చేసినట్టుగా దేవుడి వాక్యం ఉన్నది. కనుక భూమి నుండి వచ్చినటువంటి ఆదాము ద్వారా వచ్చింది ఏమిటి? పాపము. భూమి దగ్గర వచ్చినటువంటి మానవం ద్వారా పాపం వచ్చింది. అది అందరికీ సంక్రమించింది. కానీ పైనుండి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభు అంటే ఆయన రెండవ ఆదాము. పైనుండి వచ్చినటువంటి ఆదాము ద్వారా వచ్చినది ఏంటి? పాప విమోచన. పాపము భూమి నుండి వచ్చింది, పరలోకము నుండి విమోచన వచ్చింది. కనుక ఎవరైతే ఈ పాపం నుండి విమోచించబడగలుగుతారో వారు నిత్య జీవానికి వారసులు అవుతారని దేవుని వాక్యము సెలవిస్తున్నది. కనుక ఇది అందరికీ అవసరం. ఇది మానవులమైన మనం అందరము కూడా దేవుడు మనకిచ్చినటువంటి
ఈ కృపకాలంలో, ఈ కృప అంటే ఏంటంటే పొందుకోలేని దాన్ని పొందగలిగిన దాన్ని కృప అంటారు. మనం పొందుకోలేము, మనకు సాధ్యం కాదు, అంటే ధర్మశాస్త్రం ద్వారా సాధ్యం కాదు. ఏ మంచి కార్యాలు చేసి కూడా రక్షణ పొందలేము, ఏ నీతి కార్యాలు చేసి కూడా రక్షణ సంపాదించలేము. నీకు అందుకని అంటాడు, ప్రేమ లేని వాడైతే వ్యర్థుడు అని అంటాడు. పరలోకంలో దేవదూతల భాషలు మాట్లాడినప్పటికీ, నేర్చుకున్నప్పటికీ కూడా, కొండలను పెగిలించగలిగిన పరిపూర్ణమైన విశ్వాసం ఉన్నప్పటికీ కూడా, జ్ఞానమంతా తెలిసినప్పటికీ కూడా, ప్రవచించు ప్రభావాలను కలిగి ఉన్నప్పటికీ కూడా, నీ ఆస్తి అంతా పేదల పోషణకి ఇచ్చినా కూడా, ఆ తర్వాత కాల్చబడడానికి నీ శరీరాన్ని ఇచ్చినప్పుడు కూడా ప్రేమ లేని వాడైతే ప్రేమ అంటే యేసుక్రీస్తు ప్రభు. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేని వాడు దేవుడిని ఎరగడం అని వాక్యం. ఈ ప్రేమ అనేదాన్ని మానవులైనటువంటి మనము ఎలాగ అవగాహన చేసుకోవాలి, అలాగ జీవించాలి. మనిషినిగా ఒక వ్యక్తిని మరొక వ్యక్తినిగా ప్రేమించే అనుభవంలోనికి మనం రావడానికి చాలా దూరంగా ఉంటున్నాం. అది మానవ మనస్సుతో చేయలేనిది, దేవుని మనస్సుతోనే మనం ఆ ప్రేమను కలిగిన వారంగా ఉంటాం. కనుక దేవుడు మానవుడిగా ఈ లోకంలోనికి రక్తమాంసాలతో వచ్చి, ఆదాము రక్తమాంసాలతోనే ఉన్నాడు, తర్వాత యేసుక్రీస్తు ప్రభు కూడా రక్తమాంసాలతో, ఇద్దరితో ఒకే రక్తమా? యేసుక్రీస్తు ప్రభువులో కూడా రక్తం ఉంది, ఆదాములో కూడా రక్తం ఉంది. ఇద్దరు ఒకే రక్తమా? కాదు. కనుక ప్రభు చెప్పిన మాట ఏంటంటే, నా అంతటా నేనే నా ప్రాణాన్ని పెట్టడానికి వచ్చినాను, నా ప్రాణం ఎవరు తీయలేరు. నా అంతటా నేనే నా ప్రాణాన్ని పెట్టడానికి వచ్చినాను. నీ అంతటా నీవు భక్తి చేయడానికి ఇష్టపడితేనే తప్ప, నీ అంతటా నువ్వు ఇష్టపడితేనే తప్ప, ఒకళ్ళు నీకు బోధించినంత మాత్రాన నీవు మార్పు చెందలేవు. నీలో ఒక మార్పు రావాలంటే నీ అంతటా నీలో పుట్టాలి. అది ఆ మనస్సాక్షిని ఆ యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము ఎంతో శుద్ధి చేయును అని దేవుని వాక్యం ఉంది. ఇక్కడ ఏ రక్తము చేయలేనిది, లోక సంబంధమైనటువంటి ఏ జంతువు రక్తమైనా నువ్వు ఏది కూడా చేయలేనటువంటి ఆ శుద్ధి యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము శుద్ధి చేస్తుంది. కనుక పాపము భూమి నుండి వచ్చినటువంటి మానవులమైనటువంటి మన అందరిలో పాపం ఉన్నది. కానీ పైనుండి వచ్చినటువంటి క్రీస్తు ప్రభువులో మనలాంటి శరీరంతోనే మన మధ్య స్పందన కలిగి, స్పర్శ కలిగి ఉన్నటువంటి ఒక మానవుడిగా ఉన్నటువంటి ఆయనలోనే పరిశుద్ధత ఉన్నది. కనుక దేవుని వాక్యం నేను పరిశుద్ధుడు, మీరు పరిశుద్ధులు అని దేవుని వాక్యం ఉంది. ఒక పాపి పరిశుద్ధుగా కాగలుగుతాడు, అది సాధ్యమా? నరుడికి పుట్టినటువంటి మానవుడు ఎలాగా శుద్ధుడు కాగలడు అని దేవుని వాక్యం ఉంది. ఏపు గ్రంథంలో 14వ అధ్యాయం చూడండి. శుద్ధుడగుటకు నరుడు ఏ పాటివాడు? నిర్దోషగుటకు స్త్రీకి పుట్టినటువంటి వాడు ఏ పాటివాడు? స్త్రీకి పుట్టినటువంటి వాడు ఏ పాటివాడు? శుద్ధుడవటానికి ఏ పాటివాడు? అలాగే చూడండి, ఇంకో మాట 14వ వచనంలోనే 4వ వచనం, పాప సహితములో నుండి పాప రహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, అలాగే ఎవడను పుట్టనేరడు. ఇప్పుడు మనం ఒక వ్యక్తి ఒక మనిషిలో నుంచి మనిషి పుట్టుకుంటూ వస్తున్నాడు. కానీ పుట్టుకతోనే పాపంలో పుట్టాడా? కొంతమంది పాపంలోనే పుట్టాడు, పరిశుద్ధుడిగా పుట్టాడు అని చెప్పుకుని డిస్కస్ చేసుకుంటారు.
కానీ ఆ రక్తంలో ఏముంది? పాపమే ఉంది. ఆ రక్తము పాపం ఉంది కనుక దానికి సమయం వచ్చినప్పుడు అది ఏం చేస్తుందంటే అది ఆ పాపం అనేది బయటికి వస్తుంది. ఒక ముళ్ళ చెట్టు చిన్న మొక్కగా ఉన్నప్పుడు అది ఎలా ఉంటుందండి? దానికి ముళ్ళు ఉంటాయా? ఉండవు. ఒక సింహం పిల్ల చిన్న పిల్లగా ఉన్నప్పుడు, ఒక కుక్క పిల్ల చిన్న పిల్లగా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? రెండు ఒకసారి కూర్చోబెట్టు చీజ్ చేస్తుందా సింహం పిల్ల కుక్క పిల్లని? రెండు కలిసి ఆడుకుంటాయి. అవును. కనుక పెద్ద అయితే మానవుడు కూడా అంతే. మానవుడు కూడా తన బాల్య దినాల్లో, అందుకనే ఒకడు మార్పు నుండి చిన్న బిడ్డ వంటి వాడైతేనే, ఒకడు మార్పు నుండి చిన్న బిడ్డ వంటి వాడైతేనే పరలోక రాజ్యం. అక్కడ సింహము గొర్రె పిల్ల రెండు కలిసి దేవుని రాజ్యంలో రెండు కలిసి భోజనం ఏం మేసింది? గడ్డి మేసింది. ఏం మేసిందండి? మాంసమా కాదు కదా, గడ్డి మేసింది. ఆ రూపం రావాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. పాపము మానవుల్లో పరిపాలన చేసినంత కాలం కూడా పాపిగానే జీవిస్తాడు. కానీ పాపి పరిశుద్ధుడు కాజాలడు. కానీ ఎలాగ కాజాలను? యేసు క్రీస్తు ప్రభునందు, యేసు క్రీస్తు ప్రభువులో పరివర్తన కాగా ఎవరైనా క్రీస్తునందు ఉన్నట్లయితే వారు నూతన సృష్టి. పాతవి ఉందా పోయిందా? ఉన్నాయా పోయినాయా? పాతవి పోయినాయి. వివాహం చేసుకుంటే మగవారికి స్త్రీలను పురుషులకి వివాహం చేస్తే ఇంటి పేరు మారుతుందా? ఆ పేరే ఉందా? లేకపోతే స్త్రీల ఇంటి పేరు వస్తుందా? పురుషుల ఇంటి పేరు వస్తుందా? మరి స్త్రీల ఇంటి పేరు పెట్టుకోవచ్చు. ఎప్పుడైనా చూసాం మనం ఇక్కడ? ఇది క్రమం ఉంది కదా. మారు మనసు పొందితే ఏ ఇంటి పేరు వచ్చింది మనకి? మీ ఇంటి పేరు అంటే ఏం చెప్తారు చెప్పండి? మీ ఇంటి పేరు అంటే ఏం చెప్తారు? మీరు అందరూ ఒకటే ఇంటి పేరా లేకపోతే డిఫరెంట్ ఇంటి పేరా? మన శరీరం కాదు కదా. శరీరమా ఆత్మీయమా? ఆత్మీయులా పరలోకానికి తెలియదు శరీరా? మరి అందరికి ఒక ఇంటి పేరు ఉందా లేకపోతే మీ ఇంటి పేరు ఉన్నాయి? కానీ శరీరములో నడుచినంతగా ఆత్మ సంబంధంగా మనం నడవలేకపోతున్నాం. కారణం ఏమిటంటే యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తము మన మనస్సాక్షిని ఇంకా శుద్ధి చేయలేదు. శుద్ధి నువ్వు చేసుకోలేదు. రక్తము శుద్ధి చేయలేదా? రక్తముతో నీవు శుద్ధి కాలేదా? యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తము నీ ప్రతి పాపం నుండి కడిగి నిన్ను ఏం చేస్తుందంట? పవిత్రులుగా చేస్తుంది. ఆత్మ సంబంధులకి ప్రాంతీయ తత్వం లేదు, భాషా తత్వం లేదు, లోకతత్వం లేదు, రాజకీయ రంగం లేదు, కులతత్వము లేదు. క్రీస్తు రక్తంలో కడగబడిన వ్యక్తులు. ఈ మర్మం చాలా గొప్పది. దీనిలో మనం నిల్చుండాలి. అందుకని రక్షించబడిన అనుభవంలోనికి వచ్చినటువంటి వ్యక్తులందరూ కూడా ఏ వంశం అండి? ఏ వంశము? యాజక రాజవంశం. ఏర్పరచబడిన వంశము. ఇది ప్రత్యేకమైన వంశం. ఇది ఈ ఏర్పరచబడిన వంశము రాజులైన యాజక సమూహము,
పరిశుద్ధమైన జనము, దేవుని సొత్తైన దేవుని సొత్తైన ప్రజ. అబ్బా, ఇది దేవుడు వాక్యం సెలవిస్తున్నటువంటి మాట. కనుక ప్రియులరా, మనలో మనం ఈ వాక్యం చేత, ఇలాంటి వాక్యం చేత మనం తెచ్చుకోవాల్సిన వారిగా ఉన్నాం. శరీరము కేవలం నిష్ప్రయోజనము, ఆత్మీయ జీవన పరిస్థితి అని అర్థం. శరీరాత్మలు కలిగినటువంటి మానవమైనటువంటి మనము శరీర సంబంధమైన వాటిని, వాటి ఇచ్చలనే, వాటి కోరికలనే వెతుకుతున్నాము. కానీ ఆత్మ సంబంధమైనటువంటి వాటి యందు మనస్సును నిలపలేనటువంటి వారంగా, వెంబడించలేనటువంటి వారంగా ఉన్నాం. కనుక దేవుడు ఆత్మయ ఉన్నాడు. పైనుండి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభు ఆయన పరిశుద్ధుడిగా వచ్చాడు. ఆయన పరిశుద్ధుడిగా సంచరించాడు. ఆయన పరిశుద్ధుడిగానే జీవించాడు. మరణము ఆయన్ని బంధించి ఉంచలేదు. లోకము ఆయన్ని సిలివేసింది. వాళ్ళే యూదులే ఆయన ఏం చేశారు? చంపివేశారు. చంపివేసి సమాధి చేసి ఎప్పటికప్పుడు పరిచయులు, శాస్త్రులైన వారు వ్యాజ్యము, వాదములు, వాదోపవాదాలతోటి ఆయన్ని గుచ్చారు. ప్రభు నన్ను ఎవ్వరూ చంపలేరని చెప్పాడు. కానీ నిజమే, కానీ నేను నా ప్రాణం పెట్టడానికి లోకానికి వచ్చినని చెప్పేసి ఆయనే తన ప్రాణాన్ని అప్పగించి చివరి రక్తము పట్టు కారణంతగా శిలువ మీద శ్రమపడి, ఆ శ్రమ ఎందుకు శ్రమ పడాల్సి వచ్చిందంటే ఎవరి పాపమును బట్టి, పాపమును చేతును మనం శ్రమ అనుభవించాలి. ఆ శ్రమ అనుభవించి ఆయన రక్తాన్ని సంపూర్ణంగా కార్చి ఆయన సమాధి చేయబడి 3వ దినమున పునరుత్థానుడై తిరిగి లేచి అందరికీ కనబడి నేను లేచాను చూడండి. అపనమ్మకస్తులు ఎవరు? శిష్యులైనటువంటి వారు కూడా నమ్మని స్థితిలో నన్ను చూడండి. కానీ బైబిల్ చదవకండి. ఇప్పుడు ఎవరు చదువుతారు? మీరు వాక్యం వినండి. బైబిల్ చదివితే ఇప్పుడు మీకు వాక్యం అర్థం కాదు. అపనమ్మకస్తులుగా ఉన్నటువంటి శిష్యులు కూడా గాయాలు చూసి నమ్మినట్లుగా దేవుని వాక్యం ఉంది. అయితే ప్రభు చెప్పిన మాట ఏంటంటే, చూచి నమ్మేవారు కానీ చూడక నమ్మిన వారు ధన్యులు, చూడక నమ్మినటువంటి వారు ధన్యులు అని ప్రభు చెప్పారు. కనుక పిల్లరా, దేవుడు మన కొరకు ఆయన లేచి పునరుత్థానుడై అందరికీ మనం కనపరుచుకున్నాడు. ఆయన ఆరోపణుడైపోయినట్లుగా దేవుడు వాక్యం ఎక్కడున్నాడు? తండ్రి కుడి పాసం. అక్కడి నుంచి చెప్తున్నాడు, నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మీ దగ్గరికి వస్తాడు. ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా మనం సర్వసత్యంలోనికి రావలేము. నువ్వెంత ప్రయత్నం చెయ్యి, ఒక వ్యక్తిని క్షమించాలన్నా పరిశుద్ధాత్మ దేవుడు కావాలి. ఒక నీతిగా బ్రతకాలన్నా పరిశుద్ధాత్మ దేవుడు కావాలి. ఒక పాపాన్ని ఒప్పించాలన్నా నీ శక్తి చాలదు. పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వస్తేనే ఆ పాపాన్ని నువ్వు ఒప్పించగలవు. లేకపోతే ఆయన వచ్చి పాపం గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి లోకమును ఒప్పుకొని చేయను. లోకములో ఎవరున్నారండి? మనకు అర్థం కావట్లా. నీలో పాపమున్న సంగతి, పాపముగా నీవు గుర్తించలేనటువంటి అంధకారంలో మానవుడు ఉన్నాడు. కనుక తాను పాపి అని ఒప్పుకోలేకపోతున్నాడు. నేను పాపినని ఒప్పుకోలేకపోతున్నాడు. ఆ ఒప్పింపజేసే ఆత్మ, దేవుని ఆత్మ నీలోనికి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ నీలోనికి వచ్చినప్పుడు సర్వసత్యములోనికి నిన్ను నడిపించడానికి ఆ పాపాన్ని ఒప్పింపజేసే ఆ పరిశుద్ధాత్మే నిన్ను ఒప్పింపజేస్తాడు. అప్పుడు ఆ పాపాన్ని మనం ఒప్పుకోగలుగుతాం. కనుక పిల్లరా, మన జీవితంలో ఆయనకు అసాధ్యం అంటూ ఏది లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళు
ఈ శ్రేష్టమైనటువంటి సహవాసం దేవుడు మనకి ఇచ్చినాడు. అంటే దైవ సేవకులు చాకపూర్తిలు నిన్న మామగారు నాన్నగారు కొట్టడానికి వెళ్ళినప్పుడు చాలా మంది ఇక్కడ చోడవరం నుంచి మాట్లాడమన్నారు. అయితే నేను కూడా మాట్లాడాల్సి చూడన్నా, ఎందుకులే నేను ఎందుకు ఎప్పుడు మాట్లాడుతున్నాను కదా అనుకున్నట్టుగా నేను మాట్లాడుకుని ఉన్నాను. కానీ మాట్లాడమన్నారు, మాట్లాడుతుంటే ఆ త్యాగశీలు వారు చేసిన త్యాగం, వారు గవర్నమెంట్ ఉద్యోగాలని రిజైన్ చేసి చాలా కష్టాన్ని అనుభవిస్తూ నేమిలో బ్రతుకుతూ నీతిని పోషించుకుంటూ ఇది కాదు శ్రేష్టమైన భక్తి ఏదో ఉంది అని దాన్ని వెతుక్కుంటూ దానికి పునాది వేశారు ఈ దైవసారు. వాడు చేసిన ఆ పరిచర్య, ఆ త్యాగము అది వ్యర్థం కాలేదు. అది ఫలించేదిగా ఉంది, అభివృద్ధి చెందేదిగా ఉంది. అలాంటి అనుభవాలను వాళ్ళ మాదిరిగా మనం ఎప్పుడైనా తీసుకోగలుగుతున్నామా? వాళ్ళ గురించి మనం చెప్పగలుగుతున్నామా? వారిని చూసి మనం నేర్చుకోగలుగుతున్నామా? అలాంటి విశ్వాసము గంజి వచ్చుతూ అన్నం మెతుకులు పడకుండా మనస్సాక్షి ఎంత శుద్ధి చేయాలండి? యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము మనస్సాక్షిని ఎంత శుద్ధి చేయాలి? ఎంతో శుద్ధి చేయండి. గంజి ఉంచుతూ అన్నం మెతుకు పడకుండా గంజి వచ్చిన దాని నిమిత్తము గంజి మాది, అన్నం వాడదు. మనం ఏం చేస్తాం? మనస్సాక్షి ఉంటుందా పోద్దా? చెప్పండి. అంత కష్టపడి సేవ కట్టినటువంటి సేవ. నేను మాకు చెప్పాను, పెనమలూరు నుంచి పిచ్చిమ గారు చెప్తా ఉంటారు, కాంటాక్ట్ కన్వెంట్ పెట్టుకొని వేసవి కాలం కాంటాక్ట్ కనమలూరు నుంచి చోటవారు నడిచి వచ్చేవాళ్ళు అంట. ఎంత నేను పిచ్చిమ గారు ఉన్నట్టు బాగుండేది, నిలబెట్టి కాసేపు మాట్లాడించాను. అయ్యో అనిపించింది నాకు మాత్రం. అంత త్యాగంతో వచ్చినటువంటి చేసినటువంటి వాళ్ళ ఉద్యోగాలు లేవా? లగ్జరీ లైఫ్ వాళ్ళు జీవించకుండా హెడ్ మాస్టర్ గా పనిచేస్తున్నాడు కానీ కృష్ణయ్య గారు స్టాఫ్ నర్స్ గా చేస్తుంది కదా, గవర్నమెంట్ ఉద్యోగస్తుంది. ఎందుకు త్యాగం? ఏదో ఉంది, శ్రేష్టమైతే ఏదో ఉంది, ఇది కాదు అని చెప్పేసి, ఈ భక్తి కాదు శ్రేష్టమైనటువంటిది ఏదో ఉంది అని చెప్పేసి ఆ దైవసేవకురాలు భర్తను ప్రేరేపింపజేసిందండి. కృష్ణయ్య గారు రావడం కాదు, కూర్చోమంటే కూర్చోవాలి, లెగమంటే లెగవాలి. ఇక్కడ ఆడవాళ్ళు ఆడవాళ్ళండి రాత్రులు కూర్చోడాలంటే నా కూతురా ప్రార్థన వచ్చి అన్నం పెట్టేది అంటే ప్రార్థనలో కూర్చున్నా కానీ నీకు అన్నం పెట్టడానికి ఇక్కడ నుంచి అక్కడికి రావాలి. అది మన నేర్చుకున్నాం, అంతేకాదు. కానీ బామ్మగారు నువ్వు ఉద్యోగం రిజైన్ చేస్తే నీతో ఉంటా, లేకపోతే నీదే నా దారి నాది. ఉద్యోగం రిజైన్ చేశాడండి ఎవరైనా? అసలు ఎట్లా చేశాడు అయ్యగారు అన్నారు. అసలు ఎలా ఉద్యోగం, గవర్నమెంట్ ఉద్యోగం ఎలాగా రిజైన్ చేశాడండి దేవుడి కోసం? ఈ సాక్రిఫైస్ ఉన్న ఒక ఆదివారం దేవుడి కోసం సాక్రిఫైస్ చేయడానికి చేయలేకపోతున్నాం. ఉద్యోగం అంతా రిజైన్ చేశాడు. అలాంటి దైవజనుడు ఆ పాదాలు ఎక్కడ తాకినాయో వాళ్ళ పాదాలు వాళ్ళు ఎవరి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేశారో ఆ కుటుంబాలు పట్టబడ్డాయి, రక్షించబడ్డాయి. 30 సంవత్సరాల క్రితము
మా నాయన రైల్వేలో ఉద్యోగం చేస్తుంటే పెట్రోబోత్లో ఆ స్థలానికి వచ్చాడంట ఈ దైవజనుడు భూషణయ్య గారు అభినందన గారు. వస్తే ఆ వాక్యం విని ఇలాగా, అయ్యా ఒక్కసారి మా ఇంట్లోకి వచ్చి ప్రార్థన చేసి వెళ్ళండి అని చెప్పారంట. అంటే వాళ్ళు వేడుకున్నట్లుగా ఆ క్వార్టర్స్ లోకి వెళ్ళి అప్పుడు అక్కడ చిన్న ప్రార్థన చేసి వచ్చారంట. ఆ ప్రార్థన అప్పుడు నేను చాలా చిన్నవాడిని, 4 సంవత్సరాల ప్రాయమో 5 సంవత్సరాలు ఉంటాయి నాకు అని నాకు తెలియదు, మీకు గుర్తు పట్టలేదు. నాకైతే ఆయన స్కూల్కి వెళ్ళిన గుర్తుంది కానీ నాకు పెట్టినప్పుడు, కానీ భూషణయ్య గారు గుర్తు లేదంటే ఇంకా 5 సంవత్సరాల కంటే ఇంకా చిన్నవాడిని అయి ఉండొచ్చు అనుకుంటున్నాను. 30 సంవత్సరాల తర్వాత నూజివీడులో నేను విజయవాడలో ఎన్ని ఫెలోషిప్లు ఉన్నాయో, తర్వాత అసలు ఎంఎన్సీ ఎవాంజలికల్ ఫెలోషిప్ అంటే ఎంతో పట్సింగర్ గ్రూప్ అంటే ఎంతో పటిష్టమైంది. అంత పేరు కలిగినటువంటి వారి దగ్గర కూడా వాక్యం విన్నాను, కానీ కదిలించిన కానీ ఆ ప్రార్థన, ఆనాటి ప్రార్థన, ఆ ప్రార్థన ఏం చేసిందంటే ఆ స్థలానికి తీసుకుని వెళ్ళిన తర్వాత అక్కడ నేను ఆనందించుకుంది. ఈ అనుభవం చాలా బాగుందని మా అమ్మగారిని ఒకసారి రమ్మంటే రానన్నారు. బలవంతంగా తీసుకెళ్ళి మామగారితో మాట్లాడిస్తుంటే అపరంజన్ గారు ఎవరో అమ్మా నువ్వు ఎట్లా వచ్చావు ఏంటంటే మా పిల్లలు ఎక్కడ ఉన్నారు. అప్పుడు అమ్మ మా అమ్మగారిని గుర్తుపట్టారు. 30 సంవత్సరాల తర్వాత అమ్మ మీరు పలానా అని అడిగారు. అలా సమయంలో మీరు పెట్టమంట వచ్చారు కదా, అలా చర్చికి వచ్చారు కదా, అక్కడ మీరు వాక్యం చెప్తుంటే విన్నాము అని. అప్పుడు ఆమె కూడా గుర్తుకు వచ్చింది. చూడండి క్లియరా, ఇది ఆశ్చర్యం కదా. పాపంలో పుట్టు పిట్టాడు ప్రవాహంలో పుట్టుకుపోతున్నటువంటి దినాల్లో ఆ స్థలానికి వెళ్ళినప్పుడు భయంకరమైనటువంటి పాపపు స్థితిలో నుంచి బయటికి తీసి శుద్ధి చేసి అక్కడ కూర్చోబెట్టారు. తర్వాత వ్యాధులు వచ్చినాయి, తర్వాత 20 వ్యాధులు వచ్చినాయి. ఆ 20 వ్యాధుల్లో నుంచి బయటికి రావాలంటే నా విశ్వాసం ఎలా ఉందంటే ఆ స్థలానికి వెళితేనే నేను శుద్ధిని అవుతాను. ఏ జబ్బులు ఏ వైద్యం కూడా నాకు వ్యాధిని బాగు చేయలేదు. నేను బ్రతకాలి అని అంటే ఆ స్థలానికి వెళ్ళాలి. అప్పుడు ఆ స్థలానికి వెళ్ళి ఆ అమ్మగారు అరుగు మీద కొనుక్కునేవాడిని, డ్యూటీ చేసి వచ్చి అరుగు మీద కొనుక్కునేవాడిని. పిల్లరా వ్యవసాయకులు శ్రమణమ్మ గారు ప్రార్థన చేశారు, కొబ్బరిని ఇచ్చారు, శరీరానికి రాసుకున్నాను. దేవుడు 20 వ్యాధుల నుంచి నేను బయటికి ఆ అరుగు మీద పెట్టుకునేవాడు. కలిసి ప్రార్థన చేయమని చెప్పేవాడు. షేకింగ్ ఇలాంటి ఉంటూ ఉండేవాడు. గడి గురించి చెప్తున్నంత నిమిషాలు ఇలా ఉంటున్నా, కానీ రాత్రి 2 గంటలకు వెళ్ళి చూస్తే బైబిల్ చదువుతూ ఉండేవాడు. బైబిల్ చదువుతూ ఉండేవాడు, ప్రార్థన చేస్తూ. పిల్లరా రోజుకు 1 గంట ప్రార్థన చేసే అనుభవం ఉందా? కౌలమ్మ గారు అని ఒక ఆమె ఉండేవారు, ఆమె పోషిస్తున్నారు అక్కడ. అప్పుడు ఏ ఫీడింగ్ ఇస్తారో ఆ ఫీడింగ్, ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రికి భోజనం, ఒక సపరేట్ రూము, ఒక మంచం అన్ని చేసి ఆమెకి కాస్తుంటే సమయానికి రాకపోతే ఒకరోజు ఆమె మాట్లాడుతుంది ఏంటంటే సమయానికి తీసుకురాలేదు ఏదో అంటే, కౌలమ్మ మనల్ని ఎవరు చూస్తారు? కౌలమ్మ మనలాంటి వాళ్ళని, ఈ ముసలాళ్ళని ఎప్పుడు చూస్తారు? ఎవరు చూస్తారో పట్టించుకుంటారా? కానీ మనం పట్టించుకున్నారంటే మనం ఎంత ధన్యులు కౌలమ్మ అని చెప్పేసి ఎంత
ఓదార్చిందంటే మాట, ఆ వయసులో కూడా ఇంత శౌర్యంగా ఉండి కూడా ఎంత ఓదార్పు మాటలు అంటే అక్కడికి వెళ్ళినటువంటి వారికి అలాంటి ఓదార్పు మాటలు ఇచ్చారు. ఇది అనుభవంలో ఇచ్చి సహవాసంలో మనం ఉన్నాం. ఎంత త్యాగశీలు మన పితరులను జ్ఞాపకం చేసుకోవాలి. మన పితరులని ప్రార్థన చెయ్యి, స్వస్థత రాదా? నీ ఎదుట నేను ఉన్నానని చెప్తున్నాను, మీరు జరగదా? అంటే మన మనస్సు మనలో పెట్టుకొని, దేవుని మనసు కాకుండా మన మనసు మనలో పెట్టుకొని మనం చేస్తున్న ప్రార్థనకి జవాబు నీకు దొరకట్లేదు. దేవుని మనసు మనలో పెట్టుకుంటే స్వస్థపరిచే దేవుడు, రక్షించే దేవుడు. కనుక పిల్లరా, మానవుడు లోకముద్దులో మునిగిపోతున్నాడు. లోకపు మత్తు ఏంటి? మద్యపు మత్తులో నుంచి ఇద్దరు బయటకు వచ్చారు. ఆయన మద్యపు మత్తులో నుంచి, లోకపు మత్తులో నుంచి. మద్యపు మత్తు గొప్పదా, లోకపు మత్తు గొప్పదా? లోకంలో ఏమున్నాయండి? శరీరాశ, నేత్రాశ, జీవకుటుంబాలు, ధనాపేక్షలు, ఇంకా రాజకీయ మత్తు. అవును, రాజకీయ మత్తు ఉందా? పొద్దున్న లేచి పేపర్ రాజకీయ మత్తు, రాజకీయ మత్తు. లేదా క్రైస్తవులకి రాజకీయ మత్తు ఉండకూడదు, మద్యపు మత్తు ఉండకూడదు, ఇంకా ధన మత్తు ఉండకూడదు, నాది నేననే స్వభావం మత్తు ఉండకూడదు. నేను ఎవరిని వారిని? నేను యేసుక్రీస్తు ప్రభు వారిని అన్న విధానంలో మానవుడు ఉండాలి. కానీ ఈ లోకము మత్తుతోనే ఉంది. ఆ మత్తులో నుంచి ప్రభువు బయటికి రమ్మంటున్నాడు. కనుక పిల్లరా, ఒకరి విధేయత అనేకులు విధేయులుగా చేసింది. సైతానికి నువ్వు ఆయన నీడలోనికి వెళితే, యేసుక్రీస్తు ప్రభు యొక్క నీడలోనికి నువ్వు వెళితే ఆయన విధేయత నేను విధేయునిగా చేస్తుంది. నువ్వు ఏమి చేయకపోయినా, రక్త మాంసాలతో పుట్టి అలాగున్నా, లోకంలో ఉన్న పాపము, భూ సంబంధమైనటువంటి నరుల నుంచి వచ్చిన పాపము నీలో కూడా, నేనే పాపం చేయలేదు అన్నా కానీ నీలో పాపం ఉంది. ఆ పాపం నుంచి పరిహారం ఎక్కడ? యేసుక్రీస్తు పై నుండి వచ్చినటువంటి ఆయన ద్వారా నీకు పాప విమోచన కలుగుతున్నది. కనుక ప్రేరణ నా జీవితంలో దేవుని యొక్క వాక్యము ఇక్కడ 36వ వచనంలో రాయమన్నాడు. కుమారి యందు విశ్వాసం ఉంచువాడు, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు, కానీ దేవుని ఉగ్రత వారి మీద ఆయన సాక్ష్యాన్ని అంగీకరించిన వాడు. దేవుడు సత్యవంతుడనే మాటకు ముద్ర వేసి ఉన్నాడు. సత్యానికి ముద్ర, సత్య సంబంధి, సత్యానికి ముద్ర. ఎవరైనా చూస్తే మనం ఏమనుకోవాలంటే, ఏమనుకోవాలి? ఆ ప్రాక్టీస్లో ఎప్పుడైనా వస్తున్నామా? ఈ అమ్మాయి ఎంత క్రమంగా వస్తుందండి, ఎంత చెప్పండి, ఎంత క్రమమా ఎంత క్రమముగా ప్రార్థనకు వస్తుంది సమయానికి అనే ముద్ర మీకేమైనా ఉందా? ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరైనా ముద్ర ఉందా? కానీ ఆ ముద్ర వేసేది సత్యవంతుడనే పదానికి ముద్ర
వేసి ఉన్నాడు. పిల్లరా, దేవుడు మనకు అనుగ్రహింపచేసే వాటిని ఆ ముద్ర వేయడానికి, ఆ ముద్ర వేపించుకోవడానికి శక్తివంతులు మనకు కావాలి. ఇతను ఆ ముద్ర ఎవరికైతే వేయబడుతుందో ఆ వ్యక్తి ఆ ముద్ర ప్రచురం అవుతుంది, సమాజంలో ప్రచురం అవుతుంది. ఎవరు ఈ వ్యక్తి? ఎవరు? షీఈస్ రైటియస్నెస్. ఈమెవరు? నీతిమంతురాలు. ఈమెవరు? ముద్ర వేశారు. ఎవరు? వారు ముద్ర వేశారు, పాపాత్మురాలని ముద్ర వేశారు. కానీ ఆ ముద్రని ఎవరు చెరపగలరు? ఎవరు చెరపలేకపోయారు. కానీ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళితే ఆ ముద్ర చెరిపివేయబడింది. కానీ ఆ ముద్ర తీసివేసి ఏ ముద్ర వేస్తున్నాడు ప్రభు? ఆ ముద్ర తీసివేయటం వారికేనా, లేకపోతే వేరొక ముద్ర వేయాలా? చెప్పండి. వేస్తేనే ఉపయోగమా లేకపోతే లేదా? వేరొక ముద్ర వేయబడాలి. ఆ ముద్ర ఏమిటి? సత్యవంతుడైన ముద్ర వేసి ఉన్నాడు కనుక ఆ ముద్ర దేవుడు ఎవరైనా దేవుడు తాను పంపిన వారికి కొందరే సాక్ష్యం అంగీకరించి దేవుడు సత్యవంతుడైన మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ముద్ర, ఆ ముద్ర నీకు పడి ఉండాలి. ఈజ్ బిలాంగ్స్ టు గాడ్. దేవుని వ్యక్తి, ఈ వ్యక్తి దేవుని వ్యక్తి, ఇతడు దేవుని వ్యక్తి అని ఆ ముద్ర ఎవరన్నాయి? అమ్మో అయ్యో నోట్లో నోరు పెట్టలేవు ఆయన అంటారు. అంటారా లేదు? ఏమంటారు? కదిలిస్తే కంపు. ప్రాంతానికి వెళ్తారా లేదా? ప్రాంతానికి వెళ్తారా లేదా? కదిలిస్తే ఏమొస్తుందండి? సగం పాడు చేసేది మనుషుల్ని టీవీలను, సెలవులు మానే, ఒక వారం మానే, ఒక వారం మానే మీ రోగాలన్నీ పోతాయి. పక్కన కూర్చుంటే వాళ్ళు చూసుకుంటున్నారు అనుకోండి, ఇలాగా అవునా? పక్కన కూర్చొని వాళ్ళు చూసుకున్నారు మన హోటల్లో, ఇలా పక్కన ఉన్నారు కదా, ఇలా చూస్తారు, ఇట్లాగా అలా చూడొచ్చా? అది కూడా మరి దిగుదాం. నియమం అనేది ఎలా ఉండాలి? నీ నియమం గట్టిగా ఉంటే, నీ పట్టు గట్టిగా ఉంటే, నీ ప్రార్థన పట్టుగా ఉంటే, నువ్వు దేవునికి సమీపస్తుడిగా ఉంటే దేవుడు అని చేస్తుంది మాత్రము. వాళ్ళకి సమయం చాలదండి. లోకస్తులకి సమయం చాలదు, ప్రార్థనా జీవితం కలిగిన వాళ్ళు కూడా సమయం చాలదు. రోజుకి 24 గంటలే కదా అవునండి? 24 గంటలేనా? రోజుకి 24 గంటలు. 24 గంటల 30 గంటలు అంటే బాగుండు. ఇంకా అప్పుడే అయిపోయిందా? 24 గంటలు అప్పుడే అయిపోయిందా? 24 గంటలు అప్పుడే అయిపోయిందా అనుకునేవాళ్ళు లేరా? అన్నారా? ఎవరు? అవునండి, 30 గంటలు పెట్టినట్టు దేవుడు బాగుండేది, కానీ 24 గంటలు పెట్టాడు. ఇప్పుడే అయిపోయిందా అనుకునేవాడు. కానీ 30 గంటలు భక్తి కలిగినటువంటి వాళ్ళు 30 గంటలు ఉంటే బాగుండేది అనుకునేవాళ్ళు. అటువంటి వాళ్ళు ఎట్లుంటారు? లోకాన్ని సంపాదించేది 30 గంటలు పెడితే బాగుండని, భక్తి చేసేవాళ్ళు 30 గంటలు పెడితే బాగుండు అని అనుకునేవాళ్ళు ఉన్నారా? పెద్దయ్య గారు అంటారు, దైవ సార్. కనుక పిల్లరా, దేవుడు ఆశ భక్షించుతున్నది. దేవుని ఇంటిని గురించినటువంటి ఆసక్తి నన్ను, నీ ఇంటిని గురించినటువంటి ఆసక్తి నన్ను ఏ భక్షిస్తుందండి? దేవుని ఇంటిని గురించినటువంటి ఆసక్తి భక్షిస్తుందా, లేకపోతే లోక సంబంధమైనటువంటి ఆశ భక్షిస్తుందా, ఆసక్తి భక్షిస్తుందా? చెప్పండి.
ఏది వచ్చిస్తుంది కనుక పిల్లల సమయం అయిపోతుంది. మనం పరలోక పౌరులుగా ఈ లోకంలో జీవించాలి. లోక పౌరసత్వము కలిగిన వారంగా ఉంటాం, కానీ ఎక్కడ పౌరసత్వం తెచ్చుకోవాలి మనం? చెప్పండి. పరలోక, చెప్పండి. అక్కడ పెళ్లి రాష్ట్రపతిలో మాట ఉందని చెప్పి ముగించేస్తాను. పరలోక మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును, చూడండి అక్కడ మన పౌరస్థితి పరలోకమందున్నది. ఎక్కడండి? మనం పరలోక పౌరులమా ఈ లోక పౌరులమండి? చెప్పండి. మనం పరలోకంలో విందు చేసుకుంటాం కదా, అక్కడ అందరం కలిసి చక్కగా, అంతే కదండి. పరలోకానికి వెళ్ళాలి. మనం అందరం పరలోక పౌరులము. మన పౌరస్థితి పరలోకంలో ఉన్నది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అనే రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుంటున్నాం. ఎవరి కోసం కనిపెడుతున్నాం? మన నిరీక్షణ ఎవరు? యేసుక్రీస్తు ప్రభువే. ఆయన కొరకు మనం కనిపెట్టుచున్నాము. సమస్తము తనకు లోబర్చుకోగలిగిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరం. ఏ శరీరం అండి? దేన శరీరం అంటే ఏంటి? దేన శరీరం అంటే ఏంటి? దేన శరీరం అంటే ఏంటి? శరీరము ఆత్మ చేత శరీరాన్ని లోపరచడమే దేన శరీరం. శరీరం చేత శరీరాన్ని లోపరచడం దేన శరీరం కాదండి. ఆత్మ చేత, అంటే ఏ ఆత్మ చేత? దేవుని ఆత్మ చేత నీ శరీరాన్ని లోపరచడమే దేన శరీరము. మన దీన శరీరమును తన మహిమ గల శరీరములకు నీ పని ఎంతవరకు? నీ పని ఎంతవరకు అండి? నీ శరీరం నీ పని ఎంతవరకు? ఎంతవరకు? నీ పని ఎంతవరకు? గుర్తించండి. నీ శరీరం నీ పని ఎంతవరకు? నీ పని ఉందా? శరీరానికి నీ పని ఉందా? ఏ పని? చెప్పండి. పని ఉందా? దీన శరీరము దేవుని పని విషయంలో దీనుడు కాగలడము. తండ్రి యొక్క చిత్తాన్ని, తండ్రి యొక్క ఉద్దేశాన్ని నీ శరీరమందు నెరవేర్చడము కోరుకున్నారు. అలాగా కోరుకొని వారు జీవించారు. వారు పౌరస్థితి, ఏ పౌరస్థితి? పరలోక పౌరస్థితిని సంపాదించడానికి నీ దీన శరీరమును, ఎవరి శరీరం సమరూపము? ఎవరి? దేవుని యొక్క మహిమ శరీరానికి సమరూపముగా మార్చును అని అంటుంది. ఎంత ఈక్వాలిటీ చేశాడు దేవుడు! ఎంత ఈక్వల్ చేశాడు! ఈ కుళ్ళిపోయే రక్త మాంసాలు కలిగినటువంటి శరీరానికి, మహిమ శరీరాన్ని పొదిగింపు చేయబోతున్నాడు దేవుడు. ఈ రక్త మాంసాలు కలిగినటువంటి శరీరము నీ స్వాధీనంలో ఉన్న కాలంలోనే ప్రభువును సంపాదించుకొని దీన శరీరముగా మార్చగలిగినప్పుడు పరిశుద్ధుడైనటువంటి దేవుడు మహిమ గల శరీరమునకు ఈ శరీరాన్ని సమరూపంగా మార్చును. అప్పుడు ఏ శరీరం అండి? ఆ శరీరానికి పుళ్ళు పట్టే స్థితి ఉందా? మహిమ శరీరాన్ని పుళ్ళు పట్టే స్థితి ఉందా? చనిపోయే స్థితి ఉందా? ఆకలి స్థితి ఉందా? దప్పికే స్థితి ఉందా? చెప్పండి. శత్రులు వచ్చే స్థితి ఉందా? చెప్పండి. ఏ శరీరం ఏం పోతున్నాడు నీకు? నువ్వేం చేయబోతున్నావు? నువ్వు చేసేదేమో రూపాయా, నీకు ఇచ్చేదేమో 100. నువ్వు చేసేది రూపాయి, నువ్వు చేసే వాల్యూ రూపాయి, నీకు వచ్చే వాల్యూ 100 రూపీస్. అంతకంటే ఇంకా ఎక్కువే. కనుక ప్రియులారా, దేవుడు మనకు అనుగ్రహింపజేసిన ఇప్పుడు దేవుడి సన్నిధికి వస్తున్నాం, పోతున్నాం, కానీ చెందవలసినటువంటి మార్పు సందనీయ వారంగానే
మనలో మనమే ఉంటున్నాం, కానీ మనలో ఎవరుండాలి? యేసు ప్రభు ఆయన మనల్ని నడిపిస్తే సర్వసత్యంలోనికి మనం నడిచేట్టుగా ప్రార్థన చేసుకుందామండి. ఒక నిమిషం దేవుని సందులో ప్రార్థన చేద్దాం. అడుగుదాం, ప్రభా తరతరములకు దేవుడు నీవు నాయన. మరుడు ఏ పాటి వాడు, మరుడు జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ పాటి వాడు? ఆత్మస్వరూపైనటువంటి దేవుడు అయి ఉండి రక్తమాంసలోకానికి వచ్చి మరుని కొరకు, ఏ జీవి కొరకు, ఏ సృష్టి కొరకు ప్రభా దేవుని ప్రాణం పెట్టలేదు, కానీ నా కొరకు ప్రాణం పెట్టావు. నన్ను పరిశుద్ధిగా చేయడానికే ప్రాణం పెట్టావు. నా పౌరస్థితి పరలోకంలో ఉన్నది అని గుర్తెరిగిన వాడిగా ఉండి ఈ లోక రాజ్యాల విషయంలో కాదు, ఈ లోక మాటలు, ఈ లోక పద్ధతులు కాదు, ఈ మహిళ కొరకు నేను జీవించడానికి మనకు కాపరిగా చేయాలి. అడుగుదాం, దేవుని సన్నిధిలో అడుగుదామండి. ప్రభుని అడుగుకుందాం. యేసు ప్రభా, నా పౌరస్థితి పరలోకం, నేను పరలోక పౌరుడిగా ఉండడానికి నన్ను సహాయం చేయి. అడుగుదాం. దేవుడు సమస్తమును చేయగలిగినటువంటి దేవుడు. నీ సమస్య ఏ పాటిది దేవుడి దగ్గర? ఆ అరుగు మీద పండుకుంటే దేవుని బిడ్డలు ఉన్న పరిసర ప్రాంతాల్లో అరుగు మీద పండుకుంటే దేవుడు ఎలాంటి స్వస్థత ఇచ్చాడు? మరణానికి అప్పగించలేదు, వ్యాధులకు అప్పగించలేదు, శత్రువులకు అప్పగించలేదు, ఆఖరికి అప్పగించలేదు, దోషణ బాధకు అప్పగించలేదు. ప్రభు పాదాల దగ్గర ఉన్నామా? ఎలాంటి వ్యవస్థ, నువ్వు ఏ వ్యవస్థలో ఉన్నప్పటికీ కూడా, ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుడు నిన్ను విడిపించగలిగిన శక్తిమంతుడు, సమర్థవంతుడు. ప్రభు పాదాలు పట్టుకుందాం. పరిశుద్ధుల ప్రేమలు మాత్రమే ఈ పరిశుద్ధమైన నామానికి స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఆయన నమ్మదగిన దేవుడు నీకు. మమ్మల్ని ఎంతగా ప్రేమించావు దేవా. భూమి నుండి వచ్చినటువంటి మానవుని కూడా పాపము సంక్రమించి సంప్రాప్తి అయింది ప్రభా అందరిలో. తండ్రి, పైనుండి వచ్చినటువంటి ప్రభా నీ కుమారుని ద్వారా ప్రభా మాకు ఆయన నీ కుమారుని యొక్క విశ్వాసం ఉంచడం ద్వారా పాప విముక్తిని కలిగి చేసి పరిశుద్ధులుగా చేసి రక్త మాంసాలతో ఉన్నటువంటి మమ్మలను ప్రభువా పరిశుద్ధులుగా నాయన చేసి నాయన మహిమ శరీరానికి సమరూపముగా, నీ మహిమ శరీరానికి సమరూపముగా మార్చడానికి ఎలాగా నీ ప్రణాళిక మా పట్ల నెరవేరుస్తున్నావు తండ్రి. నీ వాక్యానికి దీనులను కాగలుగుతారు సహాయించి అప్పుడు దీనుడైన మాట విని ఒడుగుచుండు నాటి వాణి దృష్టించి నన్ను సరించినట్టుగా ప్రభా నీకు సాధ్యమంటూ ఏది లేదు. నీ కృప చూపించి మీ పాదాలు పట్టుకొని ఒక పాపిని ఎలాగ శుద్ధి చేశావో, సత్యవంతుడని ఎలా ముద్ర వేయగలుగుతావో అలాంటి ముద్ర మీ యొక్క నుంచి మేము పొందుకోవడానికి సహాయం దాయించారు. మహిమగంతా మీరే పొందమని ప్రభు చేస్తున్నాం. మరి ప్రార్థించున్నాము. ఒక పాట పాడుచుండగా